నిన్నటి నుంచి తెలంగాణలో పాంచజన్యం అనే పేరు బాగా ఫేమస్ అయింది. ఆనాడు భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్పినట్టు పాంచజన్యమైన శంఖం పేరు ఫేమస్ అవుతుంది. అసలు పాంచజన్యం అంటే ఏంటి? శ్రీకృష్ణుడు బలరాముడు యొక్క గురువు గారు సాందీప మహర్షి కుమారుణ్ణి పంచజనుడు అంటే శంఖాకారం కలిగిన ఒక రాక్షసుడు మింగేస్తాడు, సముద్రంలో ఉంటాడు. అతన్ని సంహరించి అతని శరీరంలో ఉన్న శంఖాన్ని కృష్ణుడు స్వీకరిస్తాడు. దాన్ని పాంచజన్యం అంటారు. ఆ పాంచజన్యం తీసుకొని యముడి దగ్గరికి వెళ్ళి శంఖాన్ని పూరించి సాందీప మహర్షి కుమారుని బతికించడం జరుగుతుంది. సో తన వారిని బతికించుకోవడం కోసం, ధర్మం కోసం కృష్ణుడు శంఖాన్ని ఇంకొకసారి పూరించాడు మహాభారత యుద్ధంలో. భగవద్గీత మొదటి అధ్యాయము 15, 16 శ్లోకాల్లో వ్యక్తుల పేర్లు, వారు పూరించిన శంఖం పేర్లు స్పష్టంగా చెప్పబడ్డది. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః. అంటే హృషీకేశుడు కృష్ణుడు పాంచజన్యం అనే శంఖాన్ని, దేవదత్తం అనే శంఖాన్ని అర్జునుడు, పౌండ్రం అనే శంఖాన్ని భీముడు పూరించారు. అనంత విజయం రాజా కుంతిపుత్రో యుధిష్ఠిరః నకుల సహదేవచ్చ సుఘోషమణి పుష్పకౌ. అంటే అనంత విజయం అనే శంఖాన్ని ధర్మరాజు, నకులుడు సహదేవుడు, నకులుడిది సుఘోష, సహదేవుడిది మణిపుష్పకం అనే శంఖాల్ని పూరించారు.